ఈ తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు చంద్రబాబు గారు దావోస్‌కి పదే పదే వెళ్తుండటం, అక్కడ దావోస్‌లో భారీగా పెట్టుబడులు తెస్తున్నారన్నటువంటి ప్రొజెక్షన్ చేసుకుంటూ వస్తూ, ఆయనకిప్పుడు కొత్తగా ఒక బిరుదు ఇచ్చారు. ఇదివరకు గనక 'బ్రింగ్ బ్యాక్ బాబు' అన్న నినాదం ఎట్లయితే బాగా పాపులర్ అయిందో, ఇప్పుడు ఆయన్ని 'దావోస్ మ్యాన్' అన్నటువంటి పేరుని ప్రొజెక్ట్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియా అదే ప్రొజెక్ట్ చేస్తుంది. దావోస్ వెళ్ళటం ఎప్పుడూ వెళ్తూనే ఉంటాం. ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారి వెళ్తారు. వెళ్ళినప్పుడల్లా భారీగా తీసుకొస్తాను. కిందటిసారి పైసా రాలేదు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్ అయన్నీ దాని పేరుతోనే చెప్తున్నారు. వాస్తవం గూగుల్ డేటా సెంటర్ ఇంతకు ముందే చెప్పుకున్నట్టు అదానికి సంబంధించినటువంటి. బట్ అట్లాంటి ప్రొజెక్షన్ చేస్తున్నటువంటి వేళ వాళ్ళ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కీలకమైనటువంటి వ్యక్తి సతీష్ చాగంటి ఆ మాట అనొద్దు అన్నటువంటి పిలుపిస్తున్నారు. దానికి అసలు అర్థం చెప్తున్నారు. దావోస్ మ్యాన్ అంటే అదేదో గొప్పదనుకుంటున్నారు. దావోస్ మ్యాన్ అంటే సాధారణమైన అర్థం ఏంటంటే, అసలు అర్థం ఏంటంటే, సామాన్య ప్రజల జీవితాలకు దూరంగా ఉన్నవారు, నేల మీద ఉన్న సమస్యలు అర్థం కాని వాళ్ళు, ప్రపంచ స్థాయి శక్తి డబ్బు మీద మాత్రమే దృష్టి పెట్టేవాళ్ళు, ఒక చిన్న ఎలైట్ వర్గానికి చెందిన వాళ్ళు, ప్రజల మీద ప్రభావం చూపే నిర్ణయాలు బాధ్యత లేకుండా తీసుకునేవాళ్ళు. అందుకే ఈ మొత్తం కలిపితే ఎలైట్ అహంకారం, గ్లోబలిస్ట్ మైండ్ సెట్, కార్పొరేట్ ఆధిపత్య ఆలోచనలు, సామాన్య ప్రజలతో సంబంధం లేకుండా పోవడం అన్నటువంటి కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి ఆ దావోస్ మెన్ అనే పదం వాడొద్దు అని సలహా ఇస్తున్నారు.